వెల్కమ్ టు పెరుగునారా ఛానల్. ఈరోజు కర్నూలు జిల్లాలో గోశాల దగ్గరికి వెళ్తున్నా, గాయత్రి గోశాలలోకి. అక్కడ ఉన్న సమాచారం కనుక్కొని అక్కడున్న గోమాతల యోగక్షేమాలు కనుక్కుంటాను. ఇక్కడ మాత్రమే ఉంది అనమాట. అది చాగంటి కోటేశ్వరరావు వచ్చి దాదాపు అంటే ఒక 3 months బ్యాక్ అనుకుంటాను ఇక్కడ ఓపెన్ చేసి వెళ్ళినాడు. కాకినాడ సైడ్ అక్కడ కూడా గోశాల ఉంది, కానీ మా దగ్గర కూడా లేదు. ఇలాంటి అవకాశం నాకు కల్పించారని ఆయన కూడా చాలా ఆనందపడి ఆయన ఓపెన్ చేసి అక్కడ స్పీచెస్ కూడా ఇచ్చేసి దాని గురించి, దాని ప్రత్యేకతని గురించి కూడా బాగా చెప్పారు. ఈ ప్రత్యేకత ఒక చాగంటి కోటేశ్వరరావు వచ్చిన దానికి చాలా పుణ్యక్షేత్రం అనుకో. అతనితోనే ఫస్ట్ స్టార్టింగ్ కూడా అతనితోనే దానికి సంబంధించి కూడా అతనితోనే చెప్పారు. అతనే ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత అతనితో పాటు మీరు కంపెనీ ఏమన్నా ఈ గోశాల నంబర్స్ ఏమన్నా లేదు, నేను డాక్టర్ అతని ఫ్రెండ్ వస్తుంటా, ఎప్పుడైనా వస్తూ ఉంటారు. అలా మీరు పుణ్యం కట్టుకుంటున్నారు ఇక్కడ వచ్చి ఆయన తిరిగి చేస్తాం. లేదని ఇట్లా పోతూ ఉంటాము. మనకి అంటే దారిలో పోయేటప్పుడు ఏదైనా పిచ్చి మొక్క ఉందనుకోండి, తీసేసినా కూడా మనకు పుణ్యమే కదా. ఏం చేసినా కూడా మనం కరెక్ట్. ఇప్పుడు చాగంటి కోటేశ్వరం అనంతపురంలో వస్తుంటారు చాలా. ఆయన ఏం చెప్పాడు, నేను పోయేటప్పుడు తినడానికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ 2.5 hours కంటే ఎక్కువ పడుతుంది. ఇక్కడే ఉండి అల్పాహారం ఇక్కడే చేసుకోవడానికి అరేంజ్ చేసుకొని పోతాను అంటారు. అంటే ఇక్కడ తింటే పుణ్యం అని చెప్తారు. అంటే చూడు, మనం ఇక్కడ ఉండి కూడా మనకు గోగుల హెల్త్ కేర్ డాక్టర్ ఉన్నాడు ఇక్కడ. ఆయన అడిగి యోగక్షేమాలు తెలుసు. వైద్యం చేసే కోసం ఓకే సార్. ఈ గాయత్రి గోసేవ గోశాల, ఈ గోశాల పేరు వచ్చేసి గాయత్రి గోశాల. గోశాల కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం అంటే మన కర్నూలులో కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఒక మోడల్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి టీజీ భరత్ కాన్సెప్ట్తో గాయత్రి గోశాల గోసేవ సమితి కార్యవర్గ సభ్యులు ఈ ఇక్కడ సమావేశం పరుచుకొని వాళ్ళు ప్రతి ఆదివారం ఈ గోశాలలో ఏం అవసరం ఉన్నాయో ఆ అవసరాలకు కావాల్సినవన్నీ మన హిందువుల ద్వారా ఈ కొంత కార్యవర్గ సభ్యులు కలిసి గోశాలకు కావాల్సినటువంటి నిధులను సమకూర్చుకొని ఈ గోశాలలో ఒక 1000 ఆవులు ఖచ్చితంగా ఉండాలి. 1000 ఆవులు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడని ఒక నమ్మకం మన హిందూ ధర్మం ప్రకారం. ఇక్కడ ఈ గాయత్రి గోశాలలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు, మహానుభావులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు, ఇంకా కొంతమంది గురువుల ఆశీస్సులతో వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇక్కడ సహస్ర గో ప్రదక్షిణ అనేది ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా సహస్ర గో ప్రదక్షిణశాల కూడా నిర్మించడం జరిగింది. ఓకే సార్. గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ప్రతిరోజు మినిమము పూటకు వచ్చేసి 12 నుంచి 1400 kgs గడ్డి, పొట్టి గడ్డి. ఒక పూట 6 టన్నులు 6000 kgs పచ్చిగడ్డి. ఒక పూట 12 నుంచి 1400 kgs జొన్న సొప్ప, అంటే చాపింగ్ చేసేది. ఓకే. ఒక రోజుకి వచ్చేసి మినిమం 3 ట్రాక్టర్లు ఖర్చు వస్తుంది ఇక్కడ. ఒక రోజుకు దీని ఖర్చు వచ్చేసి మేపుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు
ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు, కమిటీ కార్యవర్గ సభ్యులు, దాని తర్వాత ఇక్కడ భరత్ సారు వాళ్ళ సహకారంతో, టౌన్లో ఉన్నటువంటి భక్తుల సహకారంతో ఈ గోశాల జరుగుతుంది. ఓకే సార్. ఈ గోశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మాన్ని, గోమాత యొక్క సాంప్రదాయం, గోమాత యొక్క ప్రతిష్టను, గోమాత యొక్క విలువలను తెలుసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క హిందువు ఒక గోవును సాగాల అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఓకే సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరము గోశాలకు కావాల్సిన పశుగ్రాసాన్ని గోవులకు ఒక సంవత్సరం పశుగ్రాసాన్ని ఉండేది సమకూర్చడం జరుగుతుంది. ఆ పశుగ్రాసము ఎక్కడి ఈ మన స్టేట్ కానీ, కర్ణాటక స్టేట్ కానీ, తెలంగాణ స్టేట్, ఈ 3 స్టేట్ల నుంచి తెప్పించి ఒకటి పీజీ వెంకటేశ్వర గారు స్టోరేజ్ గోడౌన్ ఒకటి కట్టేయడం జరిగింది. ఓకే సార్. ఆ గోడౌన్లో 150 ట్రిప్పులు గడ్డి, 150 ట్రిప్పులు చాపింగ్ చేసేటువంటి సొప్ప 150 ట్రిప్పులు దాంట్లో స్టోర్ చేస్తాం. ఓకే, స్టోరేజ్. అడిషనల్గా 3 సెట్లు ఉన్నాయి. ఇది స్టోరేజ్ సార్. అది స్టోరేజ్ సెట్ పెద్దది 150 ట్రిప్పులు పడుతుంది. ఓకే సార్. అది కాక మళ్ళీ అడిషనల్గా 3 సెట్లు, 9, 10, 11 అని 3 సెట్లు ఉన్నాయి. ఆ సెట్లలో కూడా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ గోశాలలో 3 వాటర్ పాండ్స్ ఉన్నాయి. ప్రతి నిత్యం